హలో ఫ్రెండ్స్, ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ రెండు స్టేట్మెంట్స్ మధ్యలో రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చాలా వరకు స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ చూడగానే x ఈక్వల్ టు y అనేది ఆన్సర్ అనుకొని పిక్ చేసుకొని నెగిటివ్ మార్కింగ్ అనేది తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. కానీ యాక్చువల్ ఆన్సర్ వచ్చేటప్పటికి x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y అవుతుంది. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో x స్క్వేర్ ఈక్వల్ టు ఏదైనా ఒక నెంబర్ చెప్తే మనకి x వాల్యూ అనేది ఐదర్ పాజిటివ్ రావచ్చు లేదా నెగిటివ్ కూడా రావచ్చు. ఈ కేసులో మనకి ప్లస్ 28 స్క్వేర్ అయినా మనకి 784 అవుతుంది. అలానే మైనస్ 28 స్క్వేర్ అయినా సరే మనకి 784 అవుతుంది. అదే రూట్ ఆఫ్ 784 మనం చూసినట్లయితే కేవలం మనకి ప్లస్ 28 మాత్రమే మన ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు అన్నట్లయితే రూట్ వాల్యూస్ ఆల్వేస్ పాజిటివ్ లోనే ఉంటాయి, నెగిటివ్ లో ఉండవు. ఈ రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు మనకి x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y అనేది మన ఫైనల్ ఆన్సర్ గా వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూడగానే ఆన్సర్ అనేది చెప్పొచ్చు. x స్క్వేర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y అని. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.